ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏవో కొన్ని విషయాలలో మేము మారాలి అనుకుంటారు. అలవాట్లు కావచ్చు, పద్ధతులు కావచ్చు, మాట తీరు కావచ్చు, మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలను మార్చుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సందర్భంలో పలానా విషయంలో నేను మారాలి అనుకుంటారు. కొంతమంది మంచి అలవాట్లు చేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేవాలి అనుకుంటారు, కొంతమంది నాలో ఉన్నటువంటి అతి మంచితనాన్ని, అతి సున్నితత్వాన్ని వదిలేయాలి అనుకుంటారు, కొంతమంది బద్ధకాన్ని వదిలేయాలనుకుంటారు, కొంతమంది వాయిదా వేసే పద్ధతిని వదిలేయాలనుకుంటారు. మొత్తానికి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధికి ఆటంకమైనటువంటి, అంటే మన పురోగతిని అడ్డుకుని మనల్ని ముందుకు పోనీయకుండా, మనల్ని అడుగు వేయనీయకుండా, మనల్ని నిర్ణయం తీసుకునియకుండా, మనల్ని అడ్డుకునే మనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని, అలవాట్లని, పద్ధతులని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. నిజానికి ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో కూడా ఎంతోమంది ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో మేము మారాలి అని అనుకున్న వాళ్ళే. అయితే మరి ఎంతమంది మారాలి అనుకున్నటువంటి విషయాన్ని వెంటనే మార్పు మొదలు పెడుతున్నారు? ఎంతమంది మొదలుపెట్టినటువంటి మార్పుని కొనసాగిస్తున్నారు? నిజానికి మార్పు అవసరమా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అంటే ఏ మనిషి కూడా పుట్టుకతోటే పరిపూర్ణులు కారు. పుట్టుకతోటే మనకి పరిపక్వత రాదు. మనం తెలియక కొన్ని తప్పులు చేస్తాం, తెలియక కొన్ని తప్పుటడుగులు వేస్తాం. కొన్ని అలవాట్లు మనకిష్టం లేకపోయినా కొన్ని అలవాట్లను కంటిన్యూ చేస్తుంటాం. మనకిష్టం లేకపోయినా కొన్ని తినొద్దు అనుకున్నా తింటుంటారు. కొంతమంది రోడ్ సైడ్ ఫుడ్ తినొద్దు అనుకుంటూనే తింటుంటారు. కొంతమంది కూల్ డ్రింక్స్ తాగొద్దు అనుకుంటూనే తాగుతుంటారు. సో అవి అలవాట్లు కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. మనకు నష్టం చేసే విషయాలలోనే మనం మారాలి అనుకుంటాం. అన్ని విషయాలు, వేరే విషయాలలో ఎందుకు మారాలి అనుకుంటాం? కొంతమంది చదవాలి అనుకుంటారు, చదవలేరు, రేపటి నుంచి చదువుదాము అని పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. ఏదో ఒక రోజు అర్రే నేను తప్పు చేస్తున్నా అనిపిస్తుంది, నేను మారాలి అనుకుంటారు. కానీ మరి ఎంతవరకు ఆ మార్పును కొనసాగిస్తున్నారు? కొంతమంది విపరీతంగా జంక్ ఫుడ్ తింటున్నారు, తెలియకుండానే లావైపోతున్నారు. అరే నేను బయట ఫుడ్ బంద్ చేయాలి, నేను మంచి ఆహారాన్ని తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ని, నేను బయట ఫుడ్ కంప్లీట్గా బంద్ చేసి నేను సన్నబడాలి అనుకుంటారు. మరి ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు? కొంతమందికి అతి సున్నితత్వం ఉంటుంది. ప్రతి విషయానికి నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, లేదా ప్రతి విషయానికి ఫీల్ అవుతుంటారు, హర్ట్ అవుతుంటారు. అలా హర్ట్ కావడం వలన వాళ్ళకి నష్టం జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనల వలన వాళ్ళకి నష్టం జరుగుతుంది. వీటిని వదిలేయాలి అనుకుంటారు, నేను మారాలి అనుకుంటారు. మరి ఎంతమంది మారుతున్నారు? కొంతమంది బాగా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, ప్రతిదానికి అధికంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని, అన్నెసరిగా ఆలోచిస్తున్నాను అని వాళ్ళకు కూడా తెలుసు. వదిలేయాలి అనుకుంటారు. మరి ఎంతమంది వదిలేస్తున్నారు? చూడండి, మార్పు ఎందుకు ఆశిస్తాము అంటే మనకి ఇబ్బంది కలిగించే విషయాలలోనే మనం మారాలి అనుకుంటాం. అవి ఇబ్బంది కలిగిస్తున్నాయని తెలుసు, మారాలి అని తెలుసు. మారితే ఏది మంచి జరుగుతుంది అనేది తెలుసు, మారకపోతే ఏమి నష్టం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా మారాలి అనుకుంటూనే రోజులు గడిచిపోతుంటాయి. నిజానికి కాలం మన కోసం ఆగుద్దా? నువ్వు మారాలి అంటూ క్యాలెండర్లో డేట్స్ అన్నీ మారిపోతుంటాయి. మారాలి అనుకుంటూనే నెలలు అన్నీ మారిపోతుంటాయి. మారాలి అనుకుంటూనే సంవత్సరాలు మారిపోతుంటాయి. కానీ మనుషుల్లో మాత్రం మార్పు ఉండదే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అనుకుంటూనే ఉంటారు మారాలి అని. ప్రతి సంవత్సరం రెజల్యూషన్స్ రాసుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు అనుకుంటారు నేను రేపటి నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. మరి ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ఎందుకు ఆ సీరియస్నెస్ లేదు? కాలం మీకోసం ఆగుతుందా? మీరు మారిన దాకా నేను కూర్చుంటుందా కాలం? లేదు కదా. మీరు 10th క్లాస్లో అనుకున్నారు మారాలి అని, ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో కూడా అనుకున్నారు మారాలి అని, డిగ్రీ అయిపోయింది. ఇంకా మీరు అనుకుంటూనే ఉన్నారు, పీజీ అయిపోయింది. ఇంకా మీరు అనుకుంటూనే ఉన్నారు, మీకు 25 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకా అనుకుంటూనే ఉన్నారు, 30 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి 40 వస్తుంది, 50 వస్తాయి, 60 వస్తాయి, జీవితమే అయిపోతుంది. లైఫ్ లాంగ్ మారాలనుకుంటూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కాలం మన కోసం ఆగదు.
జీవితం కరిగిపోతూనే ఉంటుంది ఐసులాగానే, మన కోసం ఆగదు. నీ మారిందాకా కూర్చోమంటే ఎవరు మన కోసం కూర్చోరు. నీ మారిందాకా ఉండమంటే అవకాశాలు మన కోసం ఎదురు చూడవు. నేను మారిందాకా ఉండమంటే ఏ విషయంలో కూడా మన కోసం ఆగే విషయాలు అంటూనే లేవు. కాలగమనంలో అన్నీ ముందుకు గడిచిపోతూనే ఉంటాయి. కానీ మారాలి అనుకుంటూ మనం అక్కడే ఆగిపోతాం. గుర్తుపెట్టుకోండి, ముందుగా మన జీవితంలో మనం గెలవాలి అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల మీద యుద్ధం చేయాలి. అంతర్గత శత్రువులను ఓడించాలి. అంతర్గత శత్రువులను వదిలించుకోవాలి. అప్పుడే మనలో మార్పు మొదలవుతుంది. అసలు మనం ఎందుకు మారాలి? మార్పు ఎలా ఉండాలి? ఓటమి నుంచి గెలుపు వైపు ఉండాలి. మార్పు ఎలా ఉండాలి అంటే వెనుకబడిన అడుగుల నుంచి ముందు వైపుకు పడాలి. అభివృద్ధి వైపు ఉండాలి. మార్పు గ్రోత్ వైపు ఉండాలి. గ్రోత్, డెవలప్మెంట్, పురోగమనము, తిరోగమనం కాదు. మార్పు అంటే ఈరోజు నువ్వు బాగా బ్రతికి బాగా డబ్బు సంపాదించి ఉన్నత స్థితిలో ఉండి ఆ ఉన్నత స్థితి వలన వచ్చినటువంటి అహంకారం వలన కళ్ళు మూసుకొని పోయి వ్యసనాలకు అలవాటు పడి వెనక్కి పడిపోయి పాతాళంలో పడిపోవడం కూడా మార్పే. అది కాదు మార్పు అంటే. అనుక్షణం మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ, నేను కరెక్ట్గా ఉన్నానా, నేను పోయే మార్గం కరెక్టేనా, ఈ మార్గం కరెక్ట్ కాదు అన్నప్పుడు నేను మంచి మార్గంలో వెళ్ళాలి. మంచి మార్గంలో వెళ్ళాలి అంటే నాలో ఉన్నటువంటి తప్పులేంటి, ఈ తప్పులను నేను ఈ క్షణమే వదిలించుకుంటాను. ఈ క్షణమే నీ అలవాటు వదిలేస్తాను. మీరు బాగా బయట ఫుడ్ తింటున్నారు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవట్లేరు. దానివల్ల జరిగే నష్టాలు రోజు టీవీలో చూస్తూనే ఉన్నారు, మీడియాలో చూస్తూనే ఉన్నారు. అయినా మీరు ఈ ఒక్కసారికి రేపటి నుంచి తినను అనుకుంటూ ఈ రోజులన్నింటినీ కూడా గతంలో కలిపేసుకుంటూ పోతే వర్తమానం భవిష్యత్ అన్నీ కూడా గతంలోకి వెళ్ళిపోతాయి. లాస్ట్కి మనం మారాలనుకున్నా మనకి అవకాశం ఉండదు, ఇంకా లైఫే అయిపోతుంది. అంటే మారకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలిసి కూడా మార్పును వాయిదా వేస్తున్నారు అంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగుపరచాలి చెప్పండి? ఎవరొచ్చి మిమ్మల్ని మార్చాలి? ఏ అద్భుతాలు జరగాలి మీ జీవితంలో మారాలి అంటే? మీకు తెలుసు మారకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు, మార్చుకోకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అయినా మారకపోతే మిమ్మల్ని ఎవరు బాగుపరుస్తారు? మీరు మారడం వలన మీకు లాభం జరుగుతుందని తెలిసి కూడా మీరు మారకపోతే తప్పు ఎవరిది? దాని ప్రతిఫలం ఎవరు అనుభవించాలి? మీరే కదా. అన్నీ తెలుసు. ఏ రోజుది ఆ రోజు చదవకపోతే రోజుది కలిసి వర్క్ అంతా ఎక్కువైపోయి కుప్పలాగా తయారవుతుంది. అంతా ఒకేసారి చదవలేము అన్న విషయం మీకు తెలుసు. అంతా ఒకేసారి చదవకపోతే ఎగ్జామ్స్ బాగా రాయలేము, ఫలితాలు సరిగ్గా రావు, పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాము అన్న విషయం కూడా మీకు తెలుసు. అయినా వాయిదా వేస్తుంటారు. మరి మిమ్మల్ని ఎవరు బాగుపరచాలి? ప్రతిరోజు అనుకుంటారు నేను రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి, రేపటి నుంచి బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి అనుకుంటాం, కానీ మొదలుపెట్టాం. ఇలా ప్రతి విషయంలో చూడండి, మనల్ని గ్లోరిఫైడ్ చేసుకోవడానికి, మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి, మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం మన చేతిలోనే ఉండి, మనల్ని మనం చక్కదిద్దుకునే అవకాశం మన చేతిలోనే ఉండి, మన తలరాతని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉండి, మన జీవన స్థితిని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉండి, మనం గెలవడానికి కావలసినటువంటి అవకాశం కూడా మన చేతిలోనే ఉండి, అన్నీ మన చేతిలోనే ఉంటాయి. కానీ నిర్లక్ష్యం కూడా మన మైండ్లోనే ఉంది. మారాలి అనుకుంటూనే మార్చుకోవాలి అనుకుంటూనే మారకుండా మిగిలిపోయే ఏకైక మనిషి అనుకుంటా. మనుషుల్లోనే ఇంత నిర్లక్ష్యం ఉంది. ఏ విషయంలో అయినా సరే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? ఏ విషయంలో మారాలి? ఆ మార్పుని ఈ క్షణమే నేను మొదలు పెడతాను, దానికి మంచి ముహూర్తం అంటూ ఏమీ లేదు అనుకున్న క్షణమే ఒక మంచి పనికి మంచి ముహూర్తం అన్న విషయాన్ని మర్చిపోకండి. ఈ క్షణం మొదలుపెట్టారు, మరి రేపు ఎల్లుండి 2 రోజులు కాగానే మళ్ళీ మొదటికి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా శపథాలు చేస్తారు,
చాణక్య శపథాలు చేస్తారు. చూడు నేనేం చేస్తానో చూడు అంటారు. నెక్స్ట్ డేకి నీరు గారిపోతారు. ఆరంభ శూరత్వం కొంతమందిలో ఉంటుంది. 2 రోజులకే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న గోల్సే పెట్టుకోండి. ఒకేసారి మీరు అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఒకేసారి భయంకరంగా మారిపోవాల్సిన అవసరం లేదు. పెద్ద గోల్ పెట్టుకొని ఫెయిల్యూర్ అవ్వడం కంటే చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని అది సక్సెస్ అయితే దానివల్ల వచ్చే విల్ పవర్ వల్ల ఇంకొక గోల్ని మీరు సక్సెస్ కాగలుగుతారు. చిన్న చిన్న గోల్స్. ఫస్ట్ నేను ఈ నెలంతా తినకుండా ఉంటాను అనుకోవడం కంటే ఈ వారం రోజులు నేను బయట ఫుడ్ తినను అనుకోండి. ఈ నెలంతా ఇలా ఉంటాను అనుకోవడం కంటే ఈ వారం రోజులు నేను బాగా చదువుతాను ఎప్పటికప్పుడే అనుకోండి. ఈ వారం రోజులు నేను ఫోన్ ఎక్కువ వాడను. ఈ వారం రోజులు నేను టైం వేస్ట్ చేసుకోను. ఈ వారం రోజులు నేను ఏ పనిని కూడా వాయిదా వేయను. ఈ వారం రోజులు నేను ఎలా ఉండాలనుకుంటానో అలా ఉంటాను. ఇలా ఒక 1 వీక్ ఫస్ట్ గోల్ పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 వీక్ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. అలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వాటిని సాధిస్తూ దాన్ని మోటివేషన్గా తీసుకొని దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఇంకొక 1 వీక్ పొడిగించుకుంటూ పోతే ఒక నెల గడిచేసరికి మీరు మారాలనుకున్నటువంటి తెచ్చుకోవాలనుకున్నటువంటి కొత్త అలవాట్లకి మీ శరీరం అలవాటు పడిపోతుంది. మీ మైండ్ సెట్ కూడా అలవాటు పడిపోతుంది. కాబట్టి మార్పును వెంటనే ఆహ్వానించండి. ఆహ్వానించిన మార్పుని నెమ్మదిగా చిన్న చిన్న లక్ష్యాలను ఛేదించుకుంటూ సాధించుకుంటూ దాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. మీరే ఒక అద్భుతమైనటువంటి మనిషిలాగా అందరికీ పరిచయం అవుతారు. మీకు మీరే కొత్తగా కనిపిస్తుంది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. పునరుత్తేజం పొందినట్టుగా అనిపిస్తుంది. మీకు మీరే ఒక కొత్త లైఫ్ని కానుకగా ఇచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మనిషి అన్న వాళ్ళు కొత్తగా కొంగొత్త ఆశలతోటి లైఫ్ని ఎప్పటికప్పుడు కూడా విజయం పదం వైపే నడిపించాలి. మంచి మార్గంలోనే నడిపించుకోవాలి. కాబట్టి మీరు అనుకున్నటువంటి మార్పుని చేసుకోవాలనుకున్నటువంటి మార్పుని ఈ క్షణమే మొదలుపెట్టండి. ఇప్పుడు ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ రాదు అనుకోండి. వెంటనే మొదలుపెట్టి ప్రతి విషయంలో కూడా చెడు నుంచి మంచి వైపు, బద్ధకం నుంచి హుషారు వైపు, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు, వెనుకడుగు నుంచి ముందడుగు వైపు, తిరోగమనం నుంచి పురోగమనం వైపు మీలో మార్పు అనేది మొదలవ్వాలి. ఓకే, సో వెంటనే అందరూ ఏ విషయంలో మారాలనుకుంటున్నారో ఆ విషయంలో ఇమ్మీడియట్గా మార్పుల్ని మొదలుపెట్టండి. ఆ మార్పును కొనసాగించండి. ఆరంభ సూరత్వంలాగా వదిలేయకండి. ఆల్ ది బెస్ట్.